ఇవన్నీ కూడా ఖర్చు. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత మనం ఆ సమస్యను పరిష్కరించడానికి, వైద్యం అందించడానికి ఖర్చు పెడుతున్నాం. కానీ ఈరోజు ఆ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సంబంధించిన రీసెర్చ్ కానీ, దానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు రకరకాల స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత నాకైతే పెద్ద ఈ స్పెషలైజేషన్స్ మీద పెద్ద అవగాహన లేదు. డాక్టర్ అంటే డాక్టర్ ఫర్ మీ. డాక్టర్ అంటే ఫ్యామిలీ డాక్టర్. ఫ్యామిలీ డాక్టర్ అంటే మన కుటుంబ సభ్యుల్లాగా పేషెంట్లతో మాట్లాడి వాళ్ళతో కలిసి ఒక సోదరుడిగానో, ఒక సోదరీమణిగానో, ఒక అన్నగానో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వైద్యం అందిస్తే మీరు ఇచ్చే మెడిసిన్ కంటే కూడా మీరు పలకరించే విధానంతో సగం రోగాలు నయమవుతాయని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. ఇట్ ఈస్ అన్ రిలేషన్ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్. ఇట్ ఈస్ అన్ ఫ్యామిలీ రిలేషన్. దట్ ఈస్ వై దే కాల్డ్ ఫ్యామిలీ డాక్టర్. కానీ డే బై డే అది తగ్గుతూ ఉంది. బికాజ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఏమో, లేదా ట్రాన్సాక్షన్ రిలేషన్స్ వల్ల తగ్గుతుందేమో నాకు తెలీదు. కానీ భవిష్యత్తులో ఫ్యామిలీ డాక్టర్స్ విధానం కొనసాగాలి. ఎందుకంటే ఒక పేషెంట్ ఆ ఫ్యామిలీ యొక్క స్ట్రక్చర్, వాళ్ళ డిఎన్ఏ లేకపోతే వాళ్ళ ఫార్మేషన్ అర్థమవుతే ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది. ప్లస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో మనం ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. ఆ రికార్డ్ మనం ఎక్కడ దాచిపెట్టడం లేదు. పోయినప్పుడల్లా కొత్త పరీక్షలు చేయడం, ఆ సందర్భానికి ఉపయోగించడం జరుగుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డ్ క్రియేట్ చేయాలా. డిజిటల్ హెల్త్ కార్డ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. డేటా ప్రైవసీ యాక్ట్తో పాటు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే అతనికి అందించిన ప్రతి సందర్భంలో డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తులో అతను హాస్పిటల్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంతకంటే ముందు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఏం మెడిసిన్ వాడినరు, అంతకంటే ముందు డాక్టర్లు ఏ రకమైన వైద్యాన్ని అందించారు అని తెలిస్తే ఆ పేషెంట్ను ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామోదర రాజనరసింహ గారు డిజిటల్ హెల్త్ కార్డ్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి యొక్క హెల్త్ కండిషన్ని డిజిటలైజ్ చేసి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఇది